అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెలాఖరులోగా కొత్త పీఆర్సీ సంచలనం. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. జూన్ నెలాఖరులోగా పీఆర్సీ నివేదిక ప్రకటించాల్సిందే. ప్రభుత్వ పాఠశాల సంఖ్యను కుదించాలనే ఆలోచన విరమించుకోవాలి. ఓపీఎస్ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేయడం జరిగింది. జూన్ 2వ తేదీలోగా ఇస్తామన్న పీఆర్సీ నివేదిక ఇంకా విడుదల కాలేదని, ఆ నివేదికను కనీసం జూన్ నెలాఖరులోపు అయినా తెప్పించుకుని పీఆర్సీ ప్రకటించకపోతే జూలైలో పోరాటం చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు చావరవి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు చావరవి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన రెండో పీఆర్సీ 35 నెలలు గడిచినప్పటికీ నివేదిక సమర్పించలేదని, జూన్ నెలాఖరులోగా నివేదిక తెప్పించుకుని మెరుగైన ఫిట్మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. తత్సారం చేస్తే జూలై నెలలో టీఎస్ యూటీఎఫ్ ఉద్యమిస్తుందని తెలిపారు. గతంలో హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ అయితే చేశారు. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రైవేటు ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 27,000 పాఠశాలల నుంచి 4,000 పాఠశాలలకు కుదించనున్నట్లు ప్రకటించిన నిర్ణయం సరైంది కాదని ఆక్షేపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి, వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించి ఆ స్కూళ్లను కాపాడాలని కోరడం జరిగింది. ఎన్రోల్మెంట్ పెంచడానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. మెరుగైన సమాజ నిర్మాణం కోసం ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాలని, గిరిజన మారుమూల ప్రాంతాల్లో తప్పకుండా ప్రభుత్వ బడి ఉండాలని స్పష్టం చేయడం జరిగింది. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఎల్‌ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి జూన్ నెలాఖరులోగా కొత్త పీఆర్సీని ప్రకటించాల్సిందే అని చెప్పేసి ఉద్యోగులు ముక్త కంఠంతో డిమాండ్‌లయితే చేస్తున్నారు.